పైకలా కనిపిస్తాడు కానీ వీడికి లోపల బాగానే ఎమోషన్స్ ఉన్నాయిరా అనే డైలాగ్ ఉంటుంది చూడుర్రి. ఇప్పుడు అదే డైలాగ్ మంచు విష్ణుని అంటుర్రు. అదేంది, మంచు విష్ణును ట్రోల్ చేసినోడే తప్ప మెచ్చుకున్నోడు ఎవ్వరు లేడు కదబ్బా అనే కదా మీ డౌట్ అనుమానం. అయితే వార్త చూస్తే పురాగ సమజవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ కన్ను మొత్తం కన్నప్ప సినిమా మీదనే ఉంది. అందులో ఇంకా డార్లింగ్ ప్రభాస్ కూడా యాక్టింగ్ చేస్తుండేసరికి కనీసం ప్రభాస్ కోసమైన సినిమా చూడాలి రాబాయ్ అన్నట్టు వెయిటింగ్ చేస్తుర్రు అంతా. ఈ నెల 27 తారీఖే సినిమా రిలీజ్ కదా. ఇక రోజులు దగ్గర పడుతున్న కొద్దీ విష్ణుబాబు ప్రమోషన్స్ కూడా జోరు అందుకున్నాయి. అట్లనే ఇవాళ కూడా ఓ పోస్ట్ పెట్టిండు. అదేంటంటే, నేను ఇప్పుడే ముంబైలో అడుగు పెట్టిన, సినిమాకి ఇంకా 5 రోజులే ఉంది. జూన్ 27 శుక్రవారం నాడు ఆ పరమశివుని గొప్ప భక్తుడి కథను ప్రపంచం వీక్షించనుంది. మొత్తం మీద నా హృదయం, నా ఆత్మ, నా బేబీ చివరికి ప్రపంచాన్ని కలవబోతుంది అనుకుంటా ఓ ఎమోషనల్ ట్వీట్ చేసిండు. ఖాతామిగ ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆగిరికలు కొట్టబట్టింది. చూసినోళ్ళ దాంట్లో కొంతమంది లైకులు కొట్టి షేరింగ్లు చేస్తుంటే ఇంకొంతమంది ట్రోల్స్ చేస్తుర్రు. ఏదేమైనా ఈ కన్నప్ప సినిమా కోసం మంచు విష్ణు మస్తు కష్టపడుతుండు. పెద్ద బడ్జెట్తో తీస్తుండని చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తుర్రు. మరి ఇంత ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మంచు విష్ణు పోస్ట్ గురించి మీరేమనుకుంటుర్రు? కామెంట్లలో చెప్పుర్రి. ఎన్నికలు అయిపోయి 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇంకో 3 ఏళ్ళు అయితే తప్ప ఎన్నికలు రావు. కానీ బీజేపీ పార్టోళ్ళు ఇప్పటి నుంచే ఎన్నికల ఎత్తుగడలు వేస్తున్నట్టు ఓడుతున్నది. వాళ్ళకి అన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి అన్నట్టు లెక్కలు చెప్పుడు షురువు చేసిండ్రు. ఇగో ఎంపీ అరవింద్ ఏమంటుండో ఇనుండ్రి. ఇప్పుడు సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడితే. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాం. ఎట్లున్నది ముచ్చట? తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టే ఉన్నది కదా. మరి ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పినట్టు జరుగుతుందా అనేది ముందు తెలుస్తుంది. కానీ దీని మీద చాలా మంది బీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేస్తున్నాడు అరవింద్ అని అంటుర్రు. తెలంగాణకు నిధులు తెచ్చుట్ల వెనుకబడ్డ బీజేపీ ఎంపీలు తెలంగాణలో ఉన్న ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చింది లేదు. ITIRను అటుకు మీద పెట్టిండ్రు. పక్క రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు నీళ్ళ తిరిగిస్తుండ్రు. ఇట్లా చేసుకుంటా ఇప్పుడేమో రాబోయే 3 ఏళ్ల ముచ్చట చెప్పుడు పరిశాన్ ఉన్నదని అంటుర్రు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన కేసీఆర్ అంటే మర్యాద లేకుండా ముసలోడు గిసలోడు అనుడేంది అని బెదిరిస్తుర్రు. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలకు సరిగ్గా న్యాయం చేయలేదనే ముచ్చట్లు వినిపిస్తున్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు జనం ఆదరణ పెరుగుతున్నదట. అంతేకాదు మళ్ళా కేసీఆర్ రావాలని అంటుర్రట జనాలు. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికలల్లా ఇంతో కొంత లాభం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసుడు కంటే బీఆర్ఎస్ పార్టీల మీదనే విమర్శలు చేస్తే వాళ్ళు కిందికై వీళ్ళు పైకి వస్తారని ఇట్లా చేస్తున్నారు కావచ్చని అంటుర్రు. అందుకే వాళ్ళు 3 సీట్లు గెలుస్తారు, అది కూడా గ్యారంటీ లేదు. ముసలోడు కేసీఆర్ ఎన్నికలల్లా నిలబడాడు. సిరిసిల్లల్లా కేటీఆర్ను ఒడగొడతాం, నాకైతే ఒక్క హరీష్ రావు గెలుస్తాడనిపిస్తుంది. ఆయనకు బయట ఏం లేదు లొట్టపీస్ అన్నట్టు మాట్లాడిండు ఎంపీ అరవింద్. దీంతోని బీఆర్ఎస్ పార్టీలకు కోపం వచ్చిందట. సరే ఎవరెన్ని మాట్లాడినా వాళ్ళు వీళ్ళని ఓడిపోతారన్నా వీళ్ళు వాళ్ళని గెలవాలనన్నా ఎవలను గెలిపించాలి ఎవలను ఓడగొట్టాలి అనేది జనం చేతులు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లే వస్తాయా లేకుంటే 100కి ఎక్కువ సీట్లు వస్తాయా? ఎంపీ అరవింద్ మళ్ళొచ్చే ఎంపీ ఎన్నికలల్లో గెలుస్తాడా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, దాంట్లో గెలిపిస్తారా ఓడగొడతారా అనే నిర్ణయం చేసేది జనము. వాళ్ళ సూపుడేలు ఏ గుర్తు మీదకి పోతుంది అనేది మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. అప్పటిదాకా ఎదురు చూడాల్సిందే కానీ నాయకులు చెప్పిన ప్రతి దానికి నారాజు కావద్దు, లేకుంటే ఎగిరి గంతయ్యొద్దని అంటుర్రు పాలిటిక్స్ తెలిసిన పబ్లిక్.